జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకమైనటువంటి వైఖరిని అనుసరించింది. వాస్తవంగా ఇప్పుడు మొన్న బాలయ్య సినిమా అప్పుడు లోకేష్, చంద్రబాబు అందరూ ఆయనకి అభినందనలు ట్వీట్లు అవి చేశారు. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకి అభినందనలు, అభిమానం ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ చేశారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి మొన్న వార్ 2కి అట్లాంటిది ఎవరూ కూడా అభినందనలు తెలియజేయలేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ని పార్టీ సభ్యుడిగా ప్రొజెక్ట్ చేసే ఉద్దేశం లేదు. జూనియర్ ఎన్టీఆర్ కోసం అంటే జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక నెగిటివిటీ పార్టీ కార్యకర్తల్లో ఆల్రెడీ సృష్టించడంలో సక్సెస్ అయిపోయి ఉన్నారు ఇంతకుముందే. లేదా అతని ప్రవర్తన కారణంగా కార్యకర్తలే అట్లా ఫీల్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అది వీళ్ళు సృష్టించడమా వాళ్ళ ఫీలింగ్ అయినా కావచ్చు, ఎవరి వాదన వాళ్ళది. అలాగని చెప్పి జూనియర్ ఎన్టీఆర్తో శత్రుత్వం పెట్టుకునే ఉద్దేశం ఏమి చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారికి